ప్రకృతిలో ప్రసిద్ధంగా ముత్యం ఏ విధంగా తయారవుతుందో జీవుడు కూడా శక్తినంతా ఆ భగవంతునిపై కేంద్రీకరించగలిగినప్పుడు ఆ ముత్యంలా తయారవుతాడు. అలాంటి ఎందరో ముత్యాలాంటి మహాత్ములకు పుట్టినట్టు ఈ వేదభూమి. అలాంటి ముత్యాలలో అవ్యయమైన వారు ఉదాహరణలు చిన్మయానందులు. ఆయన ఆత్మానందాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని మానవాళి అందించడంతో ఆయన కృషి ఆత్మవిశ్వాసంలో దృఢ చిత్తంలో సంస్థను నడపడంలో వెనుకంజి అటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలతో ఆయన జీవితాన్ని జీవించి మానవాళి ఎంతో ఆదర్శదాయంగా జీవించాలి. మనిషి ఈ సంసార సాగరం దాటడానికి గీత ఒక నావాడిని గీతాజ్ఞానాన్ని ప్రచారం చేశారు. అలాంటి ఈ వేదభూమిలో మనం పుట్టినందుకు మనం కూడా ఆత్మానందాన్ని అనుభవించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అదే ఆయన శిష్యుగా మనం ఆయనకి ఇచ్చే గురు దర్శనం. హరి ఓం.